అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఈరోజు రేపు ఢిల్లీలో జగన్ దీక్ష చేయబోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఢిల్లీకి పయనమవుతున్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. సార్, మీరు రేపు మీ అధ్యక్షులు మీరంతా కూడా ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దీక్ష చేయకుండా ఢిల్లీ వేదిక ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ దుర్మార్గాలు కానీ, హత్యలు కానీ, ఆస్తుల ధ్వంసాలు కానీ దీన్ని దేశవ్యాప్తంగా కూడా తెలియజేయాలా. ఈరోజు దేశ ప్రజానికం అంతా ఆంధ్రదేశం వైపు చూడాలా. ఇది ఒక దేశమే కాదు, నేషనల్స్ ఒక విశ్వవ్యాప్తంగా కూడా ఇక్కడ ఉండే దుర్మార్గాలను ప్రతి తెలుగు వారికి కూడా తెలియజేయాలనే తలంపుతో ఢిల్లీలో చేయడం జరుగుతూ ఉంది. సార్, అంటే మీరు హత్యా రాజకీయాలు అని చెప్తున్నారు, కానీ ఆ లెక్కలు ప్రభుత్వం నిన్న కొన్ని లెక్కలు చెప్తుంది. కేవలం 5 హత్యలు మాత్రమే జరిగాయి. వైసీపీ 35 హత్యలు జరిగాయని చెప్తుంది. చాలామంది ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారని చెప్తుంది. అన్ని ఫేక్ లెక్కలని వాళ్ళు చెప్తున్నారు. కానీ హత్యలు జరగడం అని వాళ్ళే ఒప్పుకున్నారు కదా. 5 హత్యలైనా కూడా అది వాస్తవం కదా. ఒక హత్య చేసినా హత్య చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య కదా. ఊర్లు వదిలి ఎంతోమంది పోయినారు. ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో చూడండి ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారో చూడండి. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షోభాన్ని అలాంటి వ్యక్తి, అలాంటి విగ్రహాలు కూడా ఈరోజు నిజంగా కూల్చడం జరిగింది. ఈరోజు నిజంగా గతంలో ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా గొప్ప వ్యక్తి, ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ మేము కానీ ఎక్కడ కూడా ఆయన వాళ్ళ విగ్రహాల జోలికి ఎక్కడా కూడా పోయిన దాఖలాలు లేవు. అలాంటిది ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనడం ఎందుకంటే వీళ్ళే ఈరోజు నేర్పి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ అవుతుంది. రేపేమన్నా అధికారంలోకి వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా ముప్పు ఏర్పడుతుంది కదా. ఎందుకంటే ఇది మంచి చర్య కాదు. ఇది పూర్తిగా ఎవరు చేసాం తప్పే. మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని ఇప్పటికైనా మేము హితవు పలుకుతున్నాం వాళ్ళకు. ఇలా కొనసాగితే కన్నా మా పార్టీ కార్యకర్తలు కూడా మేము చెప్పే ఇనే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తున్నాం. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి అటెండ్ అయ్యి మీ వాయిస్ వినిపించవచ్చు కదా అనేది చాలామంది చెప్తున్నమాట. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వస్తుంది? అసెంబ్లీకి మేము అటెండ్ అయినాం. ఇది జరిగితే గవర్నర్ ప్రసంగం అప్పుడే దానికి నిరసనగా మేము బాయ్కాట్ చేయాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో ఉండేది అన్ని ప్రభుత్వ పక్షాన పార్టీలే. ఈరోజు ప్రతిపక్ష గొంతుకు వినిపిస్తే పరిస్థితి లేదు. గతంలో పార్లమెంట్లో బీజేపీ 2 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈరోజు మేము రాష్ట్రంలో కూడా మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడు మైక్ ఇవ్వడం జరుగుతుంది, మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఏదో శాసనం మైక్ మాట్లాడి ఇచ్చే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. కానీ మేము అసెంబ్లీకి వెళ్ళి దానికన్నా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళడమే మేలని మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు మా వాణి నిలిపించేదాన్ని. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తప్పకుండా ప్రయత్నం కూడా చెప్పండి. రేపు ఢిల్లీలో చేయబోతున్న దీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్ పరువును కావాలని జాతీయ స్థాయిలో తీయడానికే వెళుతున్నారనేది టీడీపీ నేతలు, జనసేన నేతలు చెప్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ పరువు ఎప్పుడు కూడా తీయాలని ఆలోచన. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం చేసే దుశ్చర్యలను మాత్రమే మేము ఖండిస్తాం తప్పక తెలుగు ప్రజలంటే మాకు గౌరవం. ఈ రాష్ట్రం అంటే మాకు జన్మనిచ్చిన ప్రాంతం ఇది. ఈ రాష్ట్రం అంటే మాకు ఎంతో గౌరవం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో గౌరవం ఉందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపేట అమర్నాథ్ రెడ్డి చెబుతున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో హత్యలు జరిగాయి, ఆ లెక్కలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో తమకి మాట్లాడే అవకాశం ఎవరని తెలుసు, ప్రతిపక్ష హోదా కూడా కల్పించట్లేదని, కాబట్టే అసెంబ్లీని బాయ్కాట్ చేశామని ఆకేపేట అమర్నాథ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, రాజేష్ RTV, గన్నవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.